బాబురావు సార్ కూడా ఉన్నాడు, ఆయన వెరిఫై చేస్తే పెట్టివ్వండి. 25 ఏళ్ళు మీరు సంతకాలు పెట్టి రెడీ అయ్యి నిలబెడతారు. వాళ్ళు వచ్చి నిలబెట్టాలి తలకలు నిలబెట్టారు సార్. మీరు మాకి వీడియో ముఖంగా ఆన్లైన్ వాళ్ళు వచ్చి నిలబెట్టారు అంటున్నారు. లీగల్ గా అన్ని కరెక్ట్ చేస్తారు. మీరు చూడండి, మా రికార్డులు మీరు చూడండి, మీకే తెలిసిపోతుంది. మా రికార్డులు మీరు చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. న్యాయం ఉంటే ఒకే మాట్లాడుతున్నాం కదా సార్. వాళ్ళు వచ్చి ఏమంటారు, మీరు ఇస్తే ఇప్పుడు గొడవలు జరుగుతాయి చూడే అని చెప్తారు సార్. గొడవలు జరుగుతాయి సార్. ఈ రోజు రాత్రి కేసులు పెట్టినా పోతాం. ఎస్సీ కేసులు అవుతాయి, 2 ఎస్సీ కేసులు, 2 వర్గాలు కొట్టాడతాం. రెడీ రెడీ సార్. సార్ మేము ఆపడం లేదు సార్. కూర్చొని అడగండి సార్. 15 days అయింది. ప్రతి ఒక్కరికి ఆటో సరే అంత ఓకే, కరెక్ట్. కాకపోతే ఇంటికి పోయేటప్పుడు ఆపడం కరెక్టా సార్? పొద్దున్న నుంచి మాట్లాడదు. నీకు అవసరము మీరు మీడియా ముఖం చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు సార్. నేను మీడియా ముఖంగా చెప్తున్నా, మాకు ఎంఆర్ఓ సార్ ఏం పని చేయడు. ఎందుకంటే 10 సార్లు నేను కూర్చొని టేబుల్ మీద మాట్లాడినా, ఇస్తా అని కాలక్షేపం చేసి ఆ పొలం మీద 145 సెక్షన్ అమలు చేసినారు. దీంట్లో 145 సెక్షన్ అమలు చేయడానికి ఒక రైట్ ఉంటది. ఏమంటే 2 వర్గాలు కొట్లాడాల. 2 వర్గాలు 25 ఏళ్ళ నుంచి కొట్లాట్లో లేవు. కానీ రాజకీయ బలంతో ఈ రోజు 145 సెక్షన్ అమలు చేసినారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినారంటే, మీరు ఈ రోజు అడిగితే ఒక్క డాక్యుమెంట్ ఉండదు. వెంకట్ శేషప్ సార్ 2024లో డ్యూటీకి వస్తే మార్చిలో వచ్చాడు. ఇడికి జనవరిలో పట్టా మెయిన్ సమస్య చెప్పు. సర్వే నంబర్ 98/2 ఆయన్ని 98/2 సిద్ధ 98/3 శారదది కొంచెం సార్. మా పొలం వచ్చేసి 98/3 వేసుకున్నప్పుడు సంబంధించింది. దీంట్లో మా దగ్గర 2004 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ 2009లో ఎన్లాస్మెంట్ రికార్డు కొట్టుకోపోయిందని ఇచ్చినారు. మేమేమడిగినాం సార్, ఆన్లైన్ చేయండి అని అడిగాం. కోర్టులో ఉంది చేయమన్నారు. 2019లో గెలిచినాం. కోర్టులో మాకే ఫేవర్. ఆయన ఇంజక్షన్ ఆర్టీకి పోయినాడు, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన ఏమీ లేదు. ఒక రాజకీయ బలంతో ఈ రోజు మమ్మల్ని ఏ డాక్యుమెంట్ ఇవ్వకుండా నిలబెట్టిస్తున్నారు. రాజకీయ బలం అంటే ఎవరు రాజకీయ బలం? అది మాకు తెలిస్తే ఎంఆర్ఓ సార్ మాకు చెప్పట్లేదు. ఏమనంటే రాజకీయ బలం తినక మేమేం చేయలేము. రాజకీయ బలం ఉందని చెప్తున్నా. ఏది ఏమైనా సరే 98/2 మీద అక్రమాలు దీంట్లో ఫుల్ జరుగుతున్నాయి. గత 25 ఏళ్ళ నుంచి. ఇది యాక్చువల్ కంటే కోర్టులో 2019 గెలిచిన తర్వాత మాకు కార్డులు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయండి అంటే ఎంఆర్ఓ గజ వణుకుతున్నాడు ఇంప్లిమెంట్ కి. ఈ రోజు అడంగల్ ఉంది, డీనామా పట్టా ఉంది, శిస్తులు ఉన్నాయి. ఇవన్నీ అర్జీలు పెట్టినప్పుడల్లా అటాచ్మెంట్స్ పూర్వకాలం నుంచి ఉంది.
అంటే పట్టనా డీ పట్టణ దీనామా పట్ట ఉంది మాకు రెవెన్యూ వల్ల ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే 2009లో వరదల్లో మా రికార్డ్ కొట్టుకుపోయింది. ఎంజాయ్మెంట్ లో మేమే సార్ ఈ రోజుకి 2025 వరకు మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ రోజు 2026లో మేము ఎంజాయ్మెంట్ పోతే నిలబెట్టి 145 సెక్షన్ అమలు చేసినారు. ఎంఆర్ఓ గారు ఏమో హామీ ఇచ్చారు కొద్దిగా. ఎంఆర్ఓ గారు 145 ఇంప్లిమెంట్ చేశారు. నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తో మీరు ఎంకరేజ్ చేశారు? మా ఎండోస్మెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నామో అది ఇమ్మని కోరాం. ఇప్పుడు న్యాయం చేయండి అని అడుగుతున్నాం సార్, చేయడం లేదు. ఎంఆర్ఓ సార్ గత 10 రోజుల నుంచి ఈ రోజు రేపని 20 రోజులు అది చెప్తున్నాడు. మేము డైలీ వేజెస్ కి పని పోయేవాళ్ళు, డైలీ బాధ్యతలే. ఈడు పొద్దున్న లేస్తే వచ్చి కూర్చుంటాం. ఎంఆర్ఓ సార్ చెప్పిన కథ చెప్తాడు. బాబు విఆర్ఓ ఇస్తాడు, ఎంఆర్ఓ ఇస్తాడు, ఆర్ఐ ఇస్తాడు. విఆర్ఓ చేసిందే ఈ రోజు సార్ ఈడ అక్రమంగా ఏమేమి జరుగుతున్నాయో ప్రతి మీడియాకి తెలుసు. నేను ఏమంటున్నానంటే అట్లా కాదు, ఇంతవరకు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు ఎంఆర్ఓ ఏం హామీ ఇచ్చినా చెప్పు. మేము రిక్వెస్ట్ ఏం పెట్టినాం 2004 నుంచి ఇప్పుడు వరకు ఏమైతే ఉన్నాయో ఎవిడెన్స్ అవి ఒక పేపర్ లో మాకు ఎండార్స్మెంట్ ఇవ్వండి సార్ అని అడిగినాం. ఎవరి పేరు మీద పొలం అది? మా అవ్వ మా తాత పేరు ఎవరి పేరు? భూషణమ్మ నుంచి ఈ రోజు లక్ష్మణ పేరు మీద కన్వర్ట్ అయింది సార్. మేము ఏం అడిగినాం సార్, మా దగ్గర 2004 నుంచి ఇప్పుడు దాకా ఏమైతే ఉన్నాయో ఒక ఎండార్స్మెంట్ అంతే అడిగింది. దానికి నెల అయింది సార్, ఒక ఎండార్స్మెంట్ కి నెల అయింది. డైలీ తిరిగిడే సార్. పోయి కోర్టులో గెలిచిన తర్వాత మేము ఎంజాయ్మెంట్ కి పోతే ఇంప్లిమెంట్ చేయమని అడిగితే చేయలేదు. 145 సెక్షన్ అమలు చేసినారు, దాన్ని రద్దుపరచాలా వెంటనే. వంశీ సార్ ఎవరు అడ్డుపడుతున్నారు రాజకీయంగా? అది మాకు చెప్పట్లేదు సార్. కానీ గత ఏం చెప్తున్నాడంటే ఎంఆర్ఓ సార్ ఎప్పుడు బాబు ఇది రాజకీయ బలం ఉంది, వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ ఉంది, చేయలేం మేము, ఎప్పుడు ఇలేం, ఇదే కంటిన్యూస్ గా అపోజిట్. ఈ రోజు అయిపోయింది సార్, అది బాబు